తిరుపతి నగరంలోని తాతయ్యగుట్ట గంగమ్మ జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. మంగళవారం రాత్రి అమ్మవారి జాతరకు చాటింపు వేశారు. ఈ నెల 13వ తేదీ వరకు ఈ జాతరలో అనేక ప్రత్యేక అంశాలు ఉన్నాయి. ఈ జాతరలో పురుషులందరూ మహిళల వేషధారణలో కనిపిస్తే పిల్లలు అనేక మంది జాతరకు వచ్చే వారిని తిట్లతో స్వాగతిస్తుంటారు. ఇవి వాస్తవానికి తిట్లు దూషణలు కాదు, ఒక ఆశీర్వచనంగా భావిస్తారు. ఈ రెండింటి భావ సారూప్యం కూడా ఒక రకంగా చెప్పాలంటే తిరుపతి గంగ జాతరకు సంబంధించి ఆచార వ్యవహారాలని, చారిత్రక నేపథ్యాన్ని, అలాగే వందల సంవత్సరాలుగా జరుగుతున్న ఈ జాతరకు సంబంధించి విశిష్ట వైభవాన్ని చాటి చెప్తాయి. ఇదిలా ఉంటే లాటిన్ అమెరికా దేశానికి, అందులో ప్రధానంగా కొలంబియాకు చెందిన దేశంలో తిరుపతి గంగ జాతరకు ఒక అవినాభావ సంబంధం ఉన్నట్లు కనిపిస్తుంది. అంటే బ్రెజిల్ దేశం నుంచి వచ్చిన మహిళ ప్రత్యేకంగా ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధులకు ఇచ్చిన ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో ఆ విశేషాలు పంచుకున్నారు. మొత్తానికి తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ జాతరకు సంబంధించి జరుగుతున్న ఏర్పాట్లన్నీ పూర్తి స్థాయిలో పూర్తయితే, అదే సందర్భంలో తిరుపతి గంగ జాతరకు ఉన్న చారిత్రక నేపథ్యం, వందల సంవత్సరాలుగా ఇక్కడ జరుగుతున్న ఆచార వ్యవహారాలు, వాస్తవానికి అమ్మవారి జాతర అంటే 2 రోజులు జరుగుతుంది, కానీ ఇక్కడ 7 రోజులు జరగడానికి దారితీసిన పరిస్థితుల నేపథ్యం ఏమిటి అనేది కూడా వందల సంవత్సరాలుగా ఉన్న ఒక చారిత్రక నేపథ్యం. ఈ చరిత్రను ఆవిష్కరించే ప్రయత్నంలోనే ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధులు తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ ఆలయం నుంచి అందిస్తున్న ప్రత్యేక కథనం ఇది. ఇదే సందర్భంలో తిరుపతి గంగ జాతరకు దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా విశేష ప్రాచుర్యం ఉంటే, తిరుపతి గంగ జాతరకు సంబంధించి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం తెలుగు శాఖ మాజీ అధిపతి పేటశ్రీ రాసిన కథనాలు, అనేక కవితలు కూడా విశేష ప్రాచుర్యం పొందితే, అందులో ప్రధానంగా తిరుపతి గంగ జాతరకు సంబంధించిన తెలుగు పాఠాన్ని తమిళనాట 10వ తరగతి విద్యార్థులకు ఒక పాఠ్యాంశంగా చేర్చి గంగ జాతరకు తమిళనాట ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడమే కాదు, విద్యార్థులకు కూడా ఇక్కడి ఆచార వ్యవహారాలు, చరిత్రలు చెప్పే గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన నాగరికత, సంస్కృతి, సాంప్రదాయాలు భావితరాలకు అందించే విధంగా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం తిరుపతి గంగ జాతరకు పాఠ్యాంశంగా చేర్చి ఒక విశిష్ట స్థానాన్ని కల్పించింది. అదే సందర్భంలో తిరుపతి గంగ జాతరకు రాష్ట్ర పండుగగా నిర్వహించడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తే, టీడీపీ కూటమి ప్రభుత్వం కూడా జాతరకు లక్షలాదిగా తరలి వచ్చే యాత్రికులకు అమ్మవారి దర్శనం కల్పించడానికి, అదేవిధంగా ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు లేని స్థితిలో ఏర్పాట్లు చేయడంలో తిరుపతి నగరపాలక సంస్థ, అలాగే దేవాదాయ శాఖ, తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కూడా ప్రత్యేక నిధులు కేటాయించి ఇక్కడ ఏర్పాట్లు చేసింది. ఇదే సందర్భంలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి చెల్లెలుగా భావించే తాతయ్యగుంట గంగమ్మ ఆలయానికి టీటీడీ చైర్మన్ అలాగే అధికారులు కూడా సారె సమర్పించడం అనేది ఇక్కడ ఒక ప్రత్యేక ఆచారంగా నిర్వహిస్తున్నారు. ఇందులో ప్రత్యేకంగా బ్రెజిల్ దేశానికి చెందిన లాటిన్ అమెరికా మహిళ ఎక్స్క్లూజివ్గా ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధులకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తిరుపతి గంగ జాతరకు లాటిన్ అమెరికా దేశాల్లో ఉన్న జరిగే విశేష ఉత్సవాలకు ఒక అవినాభావ సంబంధం ఉందనేది ఆ మహిళ మాటల్లో చెప్తోంది. అమ్మవారు అంటే ఒక శక్తి, ఈ శక్తి పీఠాన్ని లాలిస్తే మేలు జరుగుతుందనే విషయాన్ని కూడా చెబుతూ భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలకు ఆ లాటిన్ అమెరికా దేశాల్లో ఇస్తున్న ప్రాధాన్యతను కూడా ఆమె ప్రస్తావించారు. దీనికి సంబంధించి తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ ఆలయం చరిత్ర అనేది ఒకటైతే, ఇక్కడ మరో ప్రత్యేక అంశం కూడా ఉంది. మిగతా వర్గాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో మాదిరే తిరుపతి తాతయ్య గుంట గంగమ్మకు దళితులు, బలహీన వర్గాలకు చెందిన సామాజిక వర్గాలే ఇక్కడ అన్ని ఆచార వ్యవహారాలు నిర్వహించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అంటే జాతర చాటింపు నుంచి 13వ తేదీ జరిగే అమ్మవారి విశ్వరూప దర్శనంలో అమ్మవారి విగ్రహాన్ని తయారు చేయడం, ఆ తర్వాత వేకువ అంటే తెల్లవారక ముందే సూర్యోదయం ప్రారంభానికి ముందే చెంప నరకడం అనే ఒక విశిష్ట కార్యక్రమానికి అమ్మవారి
విగ్రహాన్ని తయారు చేసిన ఆ మట్టిని తీసుకోవడానికి వేలాదిగా లక్షలాదిగా వచ్చే యాత్రికులు ఆ మట్టిని తీసుకువెళ్ళి తమ ఇంట్లో ఉంచుకోవడానికి అత్యంత ఆసక్తి చూపిస్తారు. అంటే మొత్తం మీద తిరుపతి గంగ జాతరకు ఉన్న చారిత్రక నేపథ్యం కథనం ఏంటి అనేది ఇక్కడ జాతర నిర్వహణలో దళితులు బలహీన సామాజిక వర్గాలకు చెందిన వంశం పారంపర్యంగా నిర్వహిస్తున్న విశేషాలు ఏమిటో వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తిరుపతి గంగమ్మ జాతర అంటే ఒక ప్రత్యేక ప్రాధాన్యత విశిష్టత ఉంది. అందుకు సంబంధించి ఈ సంవత్సరం 2026 సంవత్సరంలో జరుగుతున్న తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతరకు సంబంధించి వివరాలు చెప్పడానికి ఆలయ కమిటీ చైర్మన్ మహేష్ యాదవ్ మనతో ఉన్నారు. ఈయన అడిగి ఈ జాతరకు సంబంధించి చేస్తున్న ఏర్పాట్లు కావచ్చు, దేవాదాయ శాఖ ద్వారా జరుగుతున్న కార్యక్రమాలకు సంబంధించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈసారి జాతరకి యాత్రికులకు ఇబ్బంది లేకుండా అమ్మవారి దర్శనం కల్పించడానికి ఎటువంటి ప్రత్యేక ఏర్పాట్లు మీ సారథ్యంలో జరిగాయి? మా పాలక మండలి ఏర్పడిన తర్వాత ఇది మొట్టమొదట గంగ జాతర. మాకు ఈ జాతర మహోత్సవాలు నేటితో ప్రారంభమయ్యాయి. ఈరోజు నుంచి 13వ తేదీ వరకు తిరుపతిలో గంగ జాతర మహోత్సవాలు నిర్వహించడం అవుతుంది. మా పాలక మండలి వచ్చిన తర్వాత మేము భక్తులకే ప్రాధాన్యతకే పెద్దపీట వేశాం. దీంట్లో భాగంగానే మేము గతంలో ఎన్నడూ లేని విధంగా చదువు పందులు ఇక్కడ తులాకార్యాల వరకే వేసేవాళ్ళు. మేము ఆ చదువు పనులు కాస్త మేము సెంట్రల్ పార్క్ వరకు తీసుకెళ్ళాం. ఇటు పక్క వచ్చేటప్పటికి సౌత్ సైడ్ వచ్చేటప్పటికి హెడ్ పోస్ట్ ఆఫీస్ వరకు చలువు పందులు వేయడం జరిగింది. అదేవిధంగా భక్తులకి ఎటువంటి వచ్చే అంటే ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది కాబట్టి చలువు పందులు ఎంతో వాళ్ళకు ఉపశమనం కలుగుతుందని చెప్పి మేము భావిస్తున్నాం. ఇక దర్శనానికి వచ్చే భక్తులందరూ కూడా మేము విజ్ఞప్తి చేసేది ఒకటి, ఆలయం లోపలికి మీరు ఈస్ట్ గేట్లో వచ్చి అమ్మవారికి పొంగలు సమర్పించుకొని అందరూ కూడా సౌత్ గేట్లో ఉన్న నేరేలమ్మ గుడి దగ్గర క్యూ లైన్లు అక్కడ ఏర్పాటు జరిగింది. అందరూ కూడా ఇది గమనించి అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి కూడా క్యూ లైన్లోకి రావాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం. మహేష్ గారు మాట చెప్పండి, తిరుపతి మామూలుగా అమ్మవారి జాతరలు జరిగితే ఒకటి ప్రతిష్టాపన చేయడం గంగ జలది చేస్తారు, కానీ తిరుపతి గంగమ్మ జాతర 7 రోజులు జరపడం వెనుక ఉన్న చారిత్రక నేపథ్యం ఏంది? అమ్మవారు గతంలో అంటే పూర్వం పాలేగాలు పాలించే రోజుల్లో పాలేగాలు పెత్తలంతో ఇక్కడున్న యువతిని చెడిపి వాళ్ళు ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉంటే వాళ్ళందరూ కూడా ఉండే గ్రామంలో ఉండే తిరుపతి గ్రామంలో ఉండే మహిళలందరూ కూడా గంగమ్మని వేడుకోవడం జరిగింది. ఆమె రోజుకి ఒక వేషం పాలేగాడు దాంకోవడంతో అమ్మవారు వచ్చారు అనే దీంతో దాంకోవడంతో రోజుకి ఒక వేషధారణ వేసి ఆమె పాలేగాడిని తిట్టుతూ బూతులు తిడుతూ అతను సంపరించేదానికి ప్రయత్నిస్తూ అంటారు. అలాగే ఈమె 10 రోజులు తిరిగిన తర్వాత లాస్ట్ దొరవేశ్వర రోజు పాలేగాడు దొరకడం జరుగుతుంది. ఆ రోజు అతను సంపరించిన తర్వాత తిరుపతి గ్రామ ప్రజలందరూ కూడా జాతర నిర్వహించుకున్నారు. అదేవిధంగా అదే సాంప్రదాయాన్ని ఈ రోజు వరకు కూడా కొనసాగిస్తా ఈ 10 రోజుల పాటు తిరుపతిలో జాతర జరుపుకునేటం జరుగుతుంది. అంటే ఇప్పుడు గంగమ్మ జాతర అంటే గ్రామీణ ప్రాంతాల్లో అమ్మవారికి శాంతి పూజలు నిర్వహించడానికి జరిగే జాతర, కానీ తిరుపతి గంగ జాతరలో కూడా ప్రత్యేకంగా కొన్ని సామాజిక వర్గాలే కీలక పాత్ర పోషిస్తాయి. బీసీలు కానీ, ఎస్సీలు కానీ, లేకుంటే కొన్ని తెగల్లో బీసీల్లో, వాళ్ళ గురించి కొన్ని ప్రత్యేకత ఏమైనా చెప్పగలరా? మామూలుగా మొదటి నుంచి వచ్చిన సాంప్రదాయం ఎలా అంటే జాతర మొదలయ్యేది అమ్మవారి పుట్టినింటాడు. అంటే ఈరోజు ఉదయం కూడా అమ్మవారి కొడి స్తంభానికి ప్రత్యేకమైన అభిషేకాలు నిర్వహించిన తర్వాత అమ్మకు ఒడివాళ్ళు కడతారు. అనంతరం లోపల మూల విరాట్కి అభిషేకాలు జరిపిన తర్వాత అలంకరణతో భక్తులు దర్శనం వెళ్తారు. సాయంత్రం ఇప్పుడు 7 గంటల సమయం ఆల్రెడీ కావచ్చు వచ్చింది. ఈరోజు సాయంత్రం అక్కడ అమ్మవారికి పుట్టినిల్లు అయినటువంటి అవిలాలకు వెళ్ళి అక్కడి నుంచి పసుపు కుంకుమ తీసుకొని వచ్చి కైకాల వంశస్థుల దగ్గరికి వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళు తిరుపతి పొలిమేరలో వాళ్ళు చాటు వేయడం జరుగుతుంది. అక్కడి నుంచి ఇట్లా కైకాల వంశస్థులు, అట్లు రజకులు, ఇట్లా విశ్వబ్రాహ్మణులు, యాదవులు, అదేవిధంగా ఎస్సీలు కూడా దీంట్లో అందరూ భాగస్వాములు అవుతారు. అట్లా అందరూ కూడా మిరాసి వ్యవస్థ అనేది కూడా మొదటి నుంచి వస్తుంది. వీళ్ళందరి సహకారంతోనే జాతరని తిరుపతిలో జరుపుకుంటుంటాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి చెల్లెలుగా భావించే అమ్మవారికి టీటీడీ నుంచి ఎప్పుడు పట్టు వస్త్రాలు ఇస్తారు? ఈ ఆచారం ఎప్పటి నుంచి ఉంది? ఇది కూడా మొదటి నుంచి కూడా ఉండే ఆచారం. ఇది 1998లో ఈ యొక్క పట్టు వస్త్రాలు సమర్పించేది. గతంలో ఆటోలు వెళ్ళి తీసుకొని వచ్చి పెట్టేసేవాళ్ళు. 1998 సంవత్సరంలో అప్పటి పాలక మండలి చైర్మన్ దీన్ని కొంచెం బాగా నిర్వహిద్దాం, ప్రజలందరూ కూడా తెలిసే విధంగా చేద్దాం అని చెప్పలేసరి ఉత్సవంగా జరిపేవాళ్ళు. అది అక్కడి నుంచి మొదలైంది. అది ప్రతి ఏటా జాతర జరిగే శనివారం రోజు సాక్షాత్తు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వాళ్ళ చెల్లెలకి శేషవస్త్రాలు సమర్పించే ఘట్టం జరుగుతుంది. ఇది తిరుపతిలో వైభవపేతంగా ఉత్సవం లాంటిది జరుగుతుంది. తిరుపతి మాడవీధుల్లో అంతా కూడా ప్రదర్శనగా తీసుకొని వచ్చి గుడికి రావడం జరుగుతుంటుంది.
వాస్తవానికి టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న రెండవ జాతర కావడం గమనార్హం. అయితే గతానికి ఏమాత్రం తేడా లేకుండా యాత్రికులకు అమ్మవారి దర్శనం కల్పించడానికి సామాన్య భక్తులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామని, ఆ దిశగా ఏర్పాట్లు చేశామని మన తిరుపతి తాతయ్యగుండ గంగమ్మ దేవస్థానం చైర్మన్ మహేష్ యాదవ్ చెప్తుంటే, ఇక్కడ ఒక ప్రత్యేక అంశాన్ని కూడా ఆయనే చెప్పారు. ఈ జాతరలో ప్రత్యేకంగా బ్రహ్మణేతరులు, అది కూడా బలహీన వర్గాలకు చెందిన వారే అమ్మవారికి పుట్టింటి సారె సమర్పించడం నుంచి జలది చేసే వరకు కూడా బీసీ సామాజిక వర్గంలోని వివిధ తెగలు ఈ కార్యక్రమాన్ని నిరాటంకంగా శాస్త్రోక్తంగా ఆచార వ్యవహారాలకు ఏమాత్రం తేడా లేకుండా నిర్వహిస్తున్నారని తాతయ్యగుంట గంగమ్మ ఆలయ చైర్మన్ మహేష్ యాదవ్ చెప్తున్నారు. ఇది ఆయన చెప్పే మాటే కాదు, ఇది చరిత్ర, ఇది వాస్తవం. వందల వేల సంవత్సరాల నుంచి జరుగుతున్న ఒక అద్భుతమైన కార్యక్రమంగా తిరుపతి గంగ జాతరకు దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే ఒక ప్రత్యేక విశిష్టత స్థానం ఉందనే విషయం మనకి ఇక్కడ కనిపిస్తుంది. తిరుపతి గంగమ్మ జాతరను విశ్వవ్యాపితంలో చేయడంలో అనేక మంది మాధ్యమాలు ప్రయత్నం చేస్తే, వ్యక్తులు రచయితలు కూడా ఆ కోవలో నిలిచి మేము సైతం అమ్మవారి సేవలో అని నిలిచారు. అందులో ప్రధానంగా తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయానికి సంబంధించి తెలుగు శాఖాధిపతిగా పనిచేసిన పేటశ్రీ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి గంగమ్మ జాతరకు సంబంధించిన విషయాల్లో ప్రత్యేకతలు చేసుకుందాం. సార్ ఒకటి చెప్పండి, ఈ జాతరలో మగవాళ్ళందరూ ఆడవేషం వేయడం, అమ్మవారి దర్శనం రావడం, దీనికి వెనక ఉన్న చారిత్రక నేపథ్యం ఏమంటారు? అంటే అమ్మవారి రూపంలో వెళ్ళి దర్శనం చేసుకుంటే అమ్మవారు సంతోషపడుతుందనే ఉద్దేశంతో మగవాళ్ళంతా కూడా ఆడవేషాలు వేస్తారు. అదేవిధంగా ఒకప్పట్లో ఆడవాళ్ళు కూడా మగవేషాలు వేసేది ఉంది, కానీ ఇప్పుడు ఎవరు వేయడం లేదు. మగవాళ్ళు మాత్రం ఆడవేషాలు వేస్తారు. తర్వాత ఆడవాళ్ళు వేప చీరలు కట్టుకొని, ఇక్కడ అంటే దేహం మీద ఎలాంటి బట్ట లేకుండా వేప చీర కట్టుకొని వాళ్ళు అమ్మవారిని దర్శించుకోవడం కూడా దాని వేప చీరలు కూడా అంటారు. ఈ గంగ జాతర అనేది మనకు క్రీస్తు 1వ శతాబ్దం నుంచే ఉందని మనం ఊహించవచ్చు. ఎందుకంటే ఈ క్రీస్తు 1వ శతాబ్దంలో ఈ తిరుపతి ప్రాంతాన్ని పుల్లి అనే ఒక తెలుగు రాజు పరిపాలించాడు. అతను ఈ కోట ఊరు కపిలతీర్థం ముందర కొండ కిందపల్లి, అదే తర్వాత అక్కడ కోట కట్టుకున్నాడు. కోట ఊరు, కోటూరు, కొత్తూరైంది. దానికి ఉప ఊరుగా విస్తరణ ఊరుగా తిరుపతి వచ్చింది. కాబట్టి ఇది క్రీస్తు 1వ శతాబ్దం నుంచే ఇక్కడ గంగమ్మ ఉందని మనం ఊహించద్దు. ఎందుకంటే ఆ కొత్తూరుకి అంటే ఖాదీ కాలనీ అంటారు ఇప్పుడు, దానికి సరిహద్దే, తిరుపతికి సరిహద్దులు, 2 సరిహద్దులు ఉంది. కాబట్టి అప్పటి నుంచే ఇక్కడ ఉన్నట్లు మనం ఊహించగలుగుతాం. అదేవిధంగా కొండకు కూడా ఆ రోజుల్లో పుల్లి కుండ్రం అనే పేరు కూడా, కుండ్రం అంటే కొండ. కాబట్టి మనకు ఇక్కడ గంగమ్మకి ఎందుకు పూజలు చేస్తారంటే, గంగమ్మ ఒకప్పట్లో పాలయ్య గారిని సంహరించింది. ఎందుకు సంహరించిందంటే, ఆమె తాతాచార్యులు అని ఆయన ఒకప్పట్లో మత ప్రచారం కోసం వెళ్తున్నప్పుడు, అంటే ఇది ఐతిహ్యాలు, ఇవన్నీ ఐతిహ్యాలన్నీ మనకు సంవత్సరాలతో పని లేకుండా పోవచ్చు. కాబట్టి ఆయన కడప తాళపాక గ్రామం మీద పోతున్నప్పుడు ఆ రోజు ఎవరు దొరికితే వాళ్ళు గంగానమ్మకు బలిచ్చేవాళ్ళు. ఆ రోజు తాతాచార్యులు దొరుకుతాడు. బలిచ్చే, అయ్యో గురువుగారిని పోగొట్టుకుని ఎలాంటి ఏం భయపడద్దండి, నన్ను బలి చేయండి అని సిద్ధపడి ఆయన శంకుచక్రం ముద్రల్ని కాల్చి సిద్ధంగా ముంచుకుంటాడు. అప్పుడు పూనకం వచ్చి ఒక ఆమె బలి అయినప్పుడు ఆ శంకుచక్ర ముద్రని అతని భుజం మీద వేస్తాడు. అందుకే మనకు తాతాచార్యుల ముద్ర భుజం తప్పిన పరిగితమ్మతో వీపు మీద వేస్తాడని. తర్వాత ఆమె తీసుకొచ్చి తిరుపతికి రావడం, తర్వాత ఇక్కడ ఆమె ఇక్కడ మన కర్ణాలి బేరు వీధి మలుపులో వదిలేయడం, చిన్నపిల్లగా అంటే చిన్నపిల్లగా మారిపోతుంది. అప్పుడు ఆమెను మేము భరించడం తీసుకుపోయినప్పుడు తీసుకుని తిరుపతిలో ఉన్నప్పుడు, తిరుపతికి అవిలాల గ్రామం పక్కనే ఉండడం, అక్కడ పెద్దిరెడ్డి అనే గ్రామం పెద్దగా ఉండి ఆయన తిరుపతికి రావడం, ఎవరు ఈ చిన్న పాప ఏడుస్తూ ఉంది అని ఊర్లో అందరూ అడిగితే మాకు తెలియదు అనడం. సరే ఆయనకి పిల్లలు లేకపోవడంతో ఆయన చాకి పెద్ద చేసుకుంటాడు. అప్పుడు తిరుపతిలో ఒక పాలయ్య గారు పరిపాలించేవాడు, చాలా దుర్మార్గుడు. వాడు ఎవరైనా ఆడవాళ్ళు పెద్ద మనిషి అయినా లేకపోతే పెళ్ళికి ముందు వాడిని కలవాలనే ఆచారం ఉండేది. అది గంగమ్మ మీద చాలా కోపంగా ఉంటుంది. కాబట్టి వాడిని ఎట్లా చంపాలని ఆమె ప్రయత్నిస్తుంది. అప్పటికే గంగమ్మకు చాలా శక్తివంతురాలని, గ్రామ వ్యవహారాల్లో, చుట్టుపక్కల గ్రామాల వ్యవహారాల్లో ఆమెకి మంచి పట్టుండేది. తీర్పులని చక్కగా ఇచ్చేది ఆమె. ఒకరోజు స్నానం చేస్తుంటే బాయి కట్టిన తమ చెలికత్తలతో కూడా పాలయ్య గారు పరివారంతో వెళ్తూ ఆమె చూసి మోహిస్తాడు, ఆమె అందించదాన్ని. అప్పుడు తన చెలికత్తులు అంటే స్నేహితురాళ్ళు వీడే పాలయ్య గారు అని చెప్పడంతో కత్తి తీసుకుని బయలుదేరుతుంది. అప్పుడు వాడు వెళ్ళి దాక్కుంటాడు. అప్పుడు ఆమె బండబూతులు తిరుగుతూ రోజుకు ఒక వేషంలో వెతుకుతుంది. తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర అంటే ఆంధ్రప్రదేశ్లోనే కాదు, పొరుగున ఉన్న కర్ణాటక, తమిళనాడే కాకుండా దేశంలోనూ, అది కూడా
ఈ ప్రాంతానికి చెందిన తెలుగువారు విదేశాలకు సైతం గంగమ్మ జాతర ప్రత్యేకతను వివరించే ప్రయత్నం చేశారు. విదేశాల్లో ఉన్న తమ స్నేహితులను చుట్టుపక్కల వారిని కూడా తిరుపతి గంగమ్మ జాతరకు తీసుకొని వచ్చి భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు హిందూ ఆచార వ్యవహారాలను తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆ కోవకు చెందిన వారే మనకు తిరుపతికి చెందిన రామకృష్ణ గారు ఉంటే, ఈయన ద్వారా లూసియన్ కొలంబియా నుంచి వచ్చిన మహిళ ఈ గంగ జాతర విశేషాలను తెలుసుకునే ప్రయత్నం చేయడమే కాదు, అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి ప్రయత్నం చేశారు. సార్ ఒకసారి చెప్పండి, ఈ గంగ జాతరకు సంబంధించి మీరు రియాక్షన్ ఎలా ఉంది మేడం? వాళ్ళ సొంత ఊర్లో కొలంబియాలో కూడా నేటివ్ ఇండియన్స్ అంటే లాటిన్ అమెరికన్స్ వాళ్ళకి కూడా అంటే మనలాగానే ప్రాంతీయ సంస్కృతి ఎక్కువ ఉంటుంది. అమెరికాలో లేదు కానీ అక్కడ లాటిన్ అమెరికాలో ఎక్కువ ఉంటుందండి స్పానిష్ కల్చర్లో. వాళ్ళు కూడా ఇలాగే చేస్తారనమాట. లైఫ్ ఫోర్స్ని వర్షిప్ చేస్తారన్నమాట, మదర్ లైఫ్ ఫోర్స్ని. ఆ వర్షిప్ చేసేటువంటి తరుణంలో వాళ్ళ ఇంట్లో కూడా సంవత్సరానికి ఒకసారి ఇలాంటివి జరుగుతాయి. వాళ్ళు క్రిస్టియన్స్ అయినప్పుడు వాళ్ళ పేరెంట్స్ క్రిస్టియన్స్, ఆమె మాత్రము ఇక మన హిందూ సాంప్రదాయంతో అన్ని మొత్తం భారతదేశం అంతా సంచరిస్తూ ఆమె తన యొక్క భక్తితో ఆమె వివేకానందుల వారన్నా అరవిందుల వారన్నా చాలా ఇష్టం అనమాట మహర్షులు అంటే వచ్చి వెళ్తూ ఉంటారు ఆమె. సో ఆ విధంగానే వచ్చి ఈరోజు దర్శించుకున్నాం గంగమ్మని అని చెప్పి వచ్చారండి. Madam, tell me, how you are feeling regarding Ammavari after darshan? Are you celebrating the same festivals in your country? Actually, first of all, I'm grateful that God, Bhagwan, that the Mother allows me to be here today. And I see how everybody celebrates so beautiful. I feel the energy, I feel the love, I feel the dedication for God. And I'm so proud. Thank you for allowing me to be here in Tirupati, thanks to the Mother first. And yes, we do have festivals very similar in Brazil and Colombia as well, where a lot of people gather and they do offering as well for the Mother. So thank you. Regarding what you learn about this, our Indian philosophy or culture or traditions, what are your feelings? Everything makes sense. It makes sense. So I find it very practical, even to apply in my routine life. And everything is very full of wisdom, divine knowledge, the ancestor knowledge that all this hold. Nothing else can touch the soul and the spirit like it does. It's very strong. So my respect for all this knowledge. The mother nature's force of creation, the vital energies, the energies that actually manifest to make the creation happen. She is considered as the sister of Lord Venkateshwara, right? The Ganga. And the part of Lord Shiva. She is other part of who is sitting on Lord Shiva. So she's connecting all the traditions, she brings them together for the creation, Yes. for the well-being of the people and surrounding. Yeah. Without Shakti, we wouldn't be alive. Yeah, without Shakti, So- yeah, she is the Shakti behind everything, correct. Yes. తిరుపతి నగరానికి చెందిన వ్యక్తులు పొరుగు దేశాల్లో ఉన్నప్పటికీ ఈ ప్రాంతంలో ఉన్న అనుబంధం ఆచార వ్యవహారాలని పొరుగు దేశ గడ్డలపైన కూడా విస్తృతం చేయడంతో పాటు ఇక్కడి ఆచారాలని వ్యవహారాలని వారికి కూడా నేర్పించి మన సంస్కృతి సాంప్రదాయాలను విశ్వవ్యాపితం చేయడానికి తిరుపతి నగర ప్రజలు ప్రయత్నం చేస్తున్నారని చెప్పడానికి రామకృష్ణ కూడా ఒక ఉదాహరణ. అదే సందర్భంలో బ్రెజిల్ నుంచి వచ్చిన ఈ మహిళ చెప్తున్న మాటలు చూస్తే అమ్మవారు అంటే ఒక శక్తి, ఈ శక్తి స్వరూపిణి అనేది గ్రామీణ ప్రాంత సంస్కృతి సాంప్రదాయాలను ఆవిష్కరిస్తే అదే సందర్భంలో ఇదే తరహా ఆచారాలు ఉత్సవాలు కూడా మా దేశంలో నిర్వహించడం మాకు ఇంట్లో కూడా జరుపుకునే పద్ధతి అలవాటు ఉందని బ్రెజిల్కి చెందిన ఈ మహిళ లూసియానా చెప్తున్నారు. ఏమైనప్పటికీ భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు ప్రపంచ దేశాల్లో ఉన్న విదేశీయులను, అది కూడా ఇతర మతస్థులను కూడా ఆకర్షిస్తుంది అంటే అది తిరుపతి గంగమ్మ జాతరకు కూడా దక్కిన ఒక పెద్ద ఖ్యాతి అని చెప్పవచ్చు. గంగమ్మ జాతరలు అంటే ముందు రోజు రాత్రి ప్రతిష్ఠించడం, ఆ తర్వాత శాంతి పూజలు చేసి నిమజ్జనం చేయడం అనేది ఇక్కడ మనకు ప్రత్యేకత. అయితే తిరుపతి గంగమ్మ జాతరకు రోజుకో ఒక వేషం వేస్తారు. అది కూడా బూతులని మాట్లాడుతుంటే అవే ఆశీర్వాదాలుగా భావిస్తారు. అంటే దీనికి వెనుక ఒక చారిత్రక ఇతిహాసం ఉందనేది మనకు చరిత్ర చెప్తున్నమాట. దీనిపైన పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన పేటశ్రీ గారి మాటల్లో ఆ చరిత్రను తెలుసుకుంది. గంగమ్మ పాలయ్య గారి కోసం వెతికినప్పుడు బండ బూతులు తిరుగుతుంది. అంటే 2 వర్షాలుగా మన బూత్ ఆచారాలు ఉన్నాయని మనం చెప్పొచ్చు. మొదటిది
గంగమ్మ పాలేగారిని సంహరించడం కోసం బూతులు తిట్టడం వెతకడం జరుగుతుంది, బండబూతులు తిడుతుంది. అప్పుడు వాడు రాడు, పౌరుషంగా బయటకు వస్తాడు కదా, రాడు. ఒకరోజు ఆమె అంటే మొదటి రోజు బైరాగ వేషంలో, తర్వాత రెండో రోజు బండ వేషంలో, మూడో రోజు తోటి వేషంలో, అంటే ఒకరోజు తెల్లగా పూసుకొని, రెండో రోజు ఎర్రగా పూసుకొని, మూడో రోజు నల్లగా పూసుకొని ఆమె వాడి కోసం బండబూతులు వెతుకుతుంది, వాడు రాడు. తర్వాత దొర వేషంలో రావడంతో దొర పాలే గారికి సామంతరాజు కాబట్టి బయటకు వచ్చేప్పుడు వాడిని సంహరించి మరుసటి రోజు మాతంగి వేషంలో పాలే గారి భార్యకి ఊరట కలిగిస్తుంది. తర్వాత సున్నపకుండల్లో పెద్ద గంగమ్మ చిన్న గంగమ్మలు తిరుపతి ప్రజలకి దర్శనమిచ్చి ప్రజలకు అభయం ఇస్తారు. తర్వాత చప్పరాలు అనేది ఒకటి ఉంది, అది ఒక కళారూపము. దాన్ని 100 లాకలు అంటే వెదురు దెబ్బలు 25 వెనకాల 25 100 లాకలు పుట్టుకొని చప్పరాలు వేసేది మనకు ఉంది. ఈ చప్పరం అనేది చాలా ప్రసిద్ధి. ఒకప్పట్లో 100 చప్పరాలు వేసేవాళ్ళు. మెల్లిమెల్లిగా ఈ క్రమక్రమంగా తగ్గిపోయి ఇప్పుడు 2, 3, 1 దానికి వచ్చేసింది. మొన్న ఎప్పుడో ఒక చప్పరమే రావడం కూడా చాలా బాధాకరం. ఇలా గంగమ్మ పాలే గారిని తిట్టడంతో పౌరుషితో వస్తాడని తిడతారు. కాబట్టి గంగమ్మ తిట్టింది కాదు, మనం కూడా తిట్టే మంచిదని బండబూతులు తిట్టారు స్థానికులు వేషాలు వేసుకొని. అదే కాకుండా మనకు దేవుడు సృష్టికర్త, అంటే గాడ్ ఈజ్ ఏ క్రియేటర్ అని మనకు ఉంది. కాబట్టి దేవాలయం మీద బూదు బొమ్మలు అవన్నీ చూసినప్పుడు మనం గుడిమలంలో దేవుడు చూడండి, ఒక పురుష మర్మాంగం మీద పరసుని అంటే గొడ్డలు పట్టుకున్న ఒక చేత్తో పొట్టేలు పట్టుకున్న పరాశరేశ్వరుడు ఉంటాడు. అంటే మొత్తం ఆయన కూడా దిగంబరంగా ఉంటాడు, మొత్తం నగ్నంగా ఉండే విగ్రహం అది. కాబట్టి క్రీస్తు పూర్వం 2వ శతాబ్దంలో దాన్ని ప్రతిష్ఠించారు, క్రీస్తు శకం 1వ శతాబ్దంలో గుడిని నిర్మించారు. కాబట్టి ఈ బూతు ఆచారం మనకి ఎప్పటి నుంచో ఉంది. ఒకప్పట్లో దేవాలయాలు సంభవ గృహాలు అనేవాళ్ళు. కాబట్టి దేవుడు సృష్టికర్త కాబట్టి ఎంతసేపు సృష్టించే పనులు అంటే బూతు పనులు చేయలేం కాబట్టి బూతులు పాడేవాళ్ళు, బూతులు పాడడం కూడా కష్టం కాబట్టి బూతులు తిట్టేవాళ్ళు. కాబట్టి ఇది మన సంస్కృతిలోనే ఉంది. ఇక్కడే కాదు, పూరిలో కూడా కృష్ణుడు బలరాముడు సుభద్ర రథాలు ఆగిపోయినప్పుడు బండబూతులు తిడతారు, తిట్టని వాడిని పాపాత్ముడుగా చూస్తారు. కాబట్టి ఈ భూత ఆచారం అనేది మనకు పూరిలో ఉంది, తిరుపతిలో ఉంది. కాబట్టి ఇవి భారతదేశంలో అతి ప్రాచీనమైన ఆధ్యాత్మిక కేంద్రాలుగా మనం చెప్పవచ్చు. సాధారణంగా గంగ జాతర అంటే దళితులు, బీసీలు జాతర నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తారు. అదే సందర్భంలో తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతరకు సంబంధించి ఇక్కడ జరుగుతున్న ఏర్పాట్లు కావచ్చు, జాతర చాటింపు ప్రారంభమైన తర్వాత 13వ తేదీ అమ్మవారి విశ్వరూప దర్శనం చెంప నరికే వరకు ఇక్కడ దళిత సామాజిక వర్గంలో ఒక వర్గం విశేష కృషి చేస్తుంది. తమ తాతల ముత్తాతల కాలం నుంచి కూడా ఇక్కడ సేవలు అందిస్తున్నాం, వంశ పారంపర్యంగా ఇక్కడ మాకు ఇది వృత్తిగా అమ్మవారు కల్పించిన ఒక అవకాశంగా భావిస్తున్నామని చెప్తూ మిరాషి వ్యవస్థగా తీసుకున్న ఈ వంశపారంపర్య చరిత్రను మేము కొనసాగిస్తున్నట్లు చెప్తున్నారు. దీనికి సంబంధించి ఆ దళిత సామాజిక వర్గానికి చెందిన అమలు అనే వారితో ఇంకొంతమంది చాలామంది మనతోనే ఉన్నారు. వాళ్ళని అడిగి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ఇప్పుడు ఇక్కడ అమ్మవారి టెంపుల్ దగ్గర మీరు ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు? మేము తాతల తరాల నుంచి మాకు మిరాసులాగా మేము తోడుతాను చేస్తాం సార్. ఇక్కడ దుత్తలు కొట్టే ఏదో పెద్దలు వాళ్ళు రూపాయిని 5 రూపాయలని 100 రూపాయలని మేము తీసుకుంటాం సార్. అదే మాకు ఇంకా గుళ్ళేదేమి ఇవ్వరు. ఆ దుత్తలు కొట్టేదే మేము అందరం 12 మంది 8 మంది తోటోళ్ళు 8 మంది తోటోళ్ళు ఎంట్లు పట్టిస్తాం, మట్టి తెచ్చిస్తారు, తొక్కుతాం, మాన్ను కొట్టుకురా. అమ్మవారి దర్శనం చేసుకున్నప్పుడు మేము ఇక్కడికి వాళ్ళు సారోళ్ళే తెచ్చిస్తారు, కైకాల వాళ్ళే తెచ్చిస్తారు. కుమ్మరపల్లి నుంచి మట్టి తెచ్చిస్తే ఆ మట్టి మేము పిసికి కాళ్ళతో తొక్కి అమ్మవారికి ఇస్తాం. ఎంట్లు దారాలు పట్టి ఇస్తాం ఆమె చుట్టేదానికి. అప్పుడు అమ్మవారిని రెడీ చేస్తారు వాళ్ళు సారోళ్ళు. మేము ఇక్కడే ఉంటాం, ఆ దుత్తలు కొట్టుకుంటా. జాతర అయిపోయిన 5 వారాలు కూడా మేము దుత్తలు కొట్టుకొని ఇక్కడ ఉంటాం. నెల రోజులు పోం ఇండ్లకి, ఇక్కడే ఉంటాం. 60 రోజుల నుంచి 5-6 వారాల వరకు మేము ఇక్కడే ఉంటాము. మేము చేసే పనులు ఇవి. గంగమ్మ మాను కొట్టుకొస్తాం, అక్కడ పెడతారు ఆమె నేర్పించినప్పుడు. కన్నుగుడ్లు తెస్తాం, అవి వాళ్ళకి ఇస్తాం. వాళ్ళకి ఏం కావాలన్నా సప్లీలు మేము చేస్తాం. యాప కట్టమన్నా చెత్త ఎత్తిపోయమన్నా చేస్తాం. మేము కాదు అను. మా మిరాసు మాత్రం ఇదే. మాకు గుడి తరఫున ఏమి ఇచ్చేది లేదు. వీళ్ళు మాత్రం ఆ దొత్తలు కొట్టిన కాడనే మేము అదే బతుకుంటున్నాం సార్. మేము చిన్ననాటప్పటి నుంచి 1 పైసలు 5 పైసలు పావుల బిళ్ళలు అవి తీసుకుంటా ఉన్నారు. మళ్ళీ తర్వాత
పెరిగే కొద్దికి 5, 10 రూపాయలు తీసుకుంటా ఉన్నాము. మాకు అదే వృత్తి. మాకేమి ఇవ్వరు, గుళ్ళు ఏం కానీ ఇవ్వరు. ఇచ్చిన వాళ్ళు ఇస్తారు, ఈయన వాళ్ళు పోతారు. మాకు అదే ఇచ్చిన కాడికి తీసుకొని భక్తుల్ని వాళ్ళకి తొత్తులు తీసుకుని తీసేసి వాళ్ళు ఇచ్చింది మేము తీసుకుంటాం సార్. తిరుపతి గంగ జాతరకు ఒక ప్రత్యేక విశిష్టత, ప్రాధాన్యత ఉంది. చిత్తూరు జిల్లాలో జరిగే చివరి జాతర ఇది కావడం గమనార్హం. ఎందుకంటే ఉమ్మడి చిత్తూరు జిల్లాను ప్రామాణికంగా తీసుకుంటే మదనపల్లి సమీపంలోని నలవీర గంగా భవాని సిటిఎం దగ్గర ఉన్న జాతర ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంటే, ఆ తర్వాత వరుసగా జిల్లాలో జరిగే ఈ జాతర అన్ని ముగిసిన తర్వాత తిరుపతిగా 7 రోజుల పాటు తిరుపతి గంగమ్మ జాతర జరుగుతుంది. దీనికి సంబంధించి ఇటు దేవాదాయ శాఖ, తుడా, అలాగే మున్సిపల్ కార్పొరేషన్, తిరుమల తిరుపతి దేవస్థానం ఇక్కడ ఏర్పాట్లు చేయడానికి ప్రత్యేకంగా ప్రాధాన్యత ఇస్తాయి. దీనికి సంబంధించి 7 రోజుల పాటు జరిగే జాతరకు ఏర్పాట్లలో ప్రత్యేకంగా పారిశుద్ధ్య కార్యక్రమాలను, అది కూడా వేసవిలో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడానికి ఏర్పాట్లు జరిగాయి. దీనికి సంబంధించి తిరుపతి నగరపాలక సంస్థ హెల్త్ ఆఫీసర్ మనతో ఉన్నారు. ఆయనతో అడిగి కొన్ని విషయాలు తెలుసుకున్నాం. ఇవ్వండి సార్, ఇప్పుడు ఏ జాతరకు సంబంధించి మీ స్టాఫ్ ఎంతమంది రంగంలో ఎక్కించారు, ఎటువంటి ఏర్పాట్లు సార్? సో అందరికీ నమస్కారం అండి. మనకి ఏదైతే 5వ తేదీ నుంచి 13వ తేదీ దాకా మనకి జాతర జరుగుతుందో ఈ 9 రోజులకి మున్సిపల్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు మనకు ఉండే స్టాఫ్ తో పాటు మనకు అదనంగా పర్ డే 150 మెంబర్స్ 2 షిఫ్ట్లు, అంటే 6 నుంచి 2 దాకా, 2 నుంచి 10 దాకా మనం 2 షిఫ్ట్స్ గా పెట్టుకోవడం జరుగుతుంది. సో వీళ్ళని మానిటర్ చేయడానికి కూడా మన శానిటరీ ఇన్స్పెక్టర్స్, మేస్త్రీస్ అండ్ సెక్రటరీస్ కూడా సపరేట్ జాబ్ చార్ట్ రోస్టర్ వేసి మనం డ్యూటీస్ పెట్టడం జరిగింది. సో మనకి ఏదైతే మెయిన్ మనకి జాతర రోజు ఉందో అంటే 11th నైట్ నుంచి 12th మొత్తం కంప్లీట్ గా 13th మార్నింగ్ అమ్మవారి చంపనరికే దాకా కూడా మనకు అదనంగా నైట్ షిఫ్ట్ కి 3 షిఫ్ట్లుగా పెట్టి అదనంగా 100 మెంబర్స్ సిబ్బందిని కూడా మనం రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే అప్పుడు భక్తుల తాకిడి ఎక్కువ ఉంటుంది అని. సో మనం బ్లీచింగ్ పౌడర్ కూడా ఎక్స్ట్రా ప్రొక్యూర్ చేసుకోవడం జరిగింది దీనికోసము. అండ్ ఏదైతే మనకి సాయంత్రాలు ఉంటాయో సాయంత్రాలు కూడా సపరేట్ గా ఫాగింగ్ మిషన్ దీనికి అలాట్ చేసాము. అంటే ఈ దోమలు ఇవన్నీ ఈగలు ఎక్కువ రాకుండా ఫాగింగ్ అండ్ స్ప్రేయింగ్ కూడా సపరేట్ టీం పెట్టి స్ప్రేయింగ్ చేయించడం జరుగుతుంది. ఆలయ ప్రాంగణము అండ్ సరౌండింగ్స్ ఎక్కడైతే భక్తులు ఎంట్రీ ఉన్నారో ఈ పాయింట్స్ అంతా కూడా. ఓకే, ఇప్పుడు ఏర్పాట్లు సరే సార్, వేసవి కావడం వల్ల యాత్రికులకి వచ్చే వాళ్ళకి ఇక్కడ సదుపాయాలు కల్పించడానికి తిరుపతి నగరపాలక సంస్థ పక్షాన మీరు చేసిన ప్రత్యేక ఏర్పాట్లు ఏమైనా ఉన్నాయి? సో మనకి ఎక్కువ ఎండాకాలం, ఇది మేలో ఎక్కువ ఎండల తాకిడి ఎక్కువ ఉండే అవకాశం ఉంది కాబట్టి మనము 5 పాయింట్లలో మున్సిపల్ కార్పొరేషన్ తరపు నుంచి చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడైతే చలివేంద్రాలు ఏర్పాటు చేశారో ఆ చలివేంద్రాలు ఉన్న ప్రాంతాల్లో అంతా కూడా మెడికల్ క్యాంప్ పెట్టడం జరుగుతుంది. 3 షిఫ్ట్లుగా మెడికల్ క్యాంప్ ఉంటుంది. ఆ మెడికల్ క్యాంప్ లో కూడా ORS సంబంధించిన మనకి సప్లై కూడా జరుగుతుంది. ఎందుకంటే మనకి ఎక్కువ ఈ ఎండాకాలం హీట్ స్ట్రోక్ కేసెస్ ఏదైనా నమోదయ్యే అవకాశం ఉంది కాబట్టి. సో ఏదైనా ఎమర్జెన్సీ కేసెస్ కూడా మనకి రెఫర్ చేసుకోవడానికి అంబులెన్స్ కూడా 2 అంబులెన్స్ స్టాండ్ లో పెట్టడం జరుగుతుంది. సో భక్తులందరికీ కూడా అవేర్నెస్ కార్యక్రమాలు ఏదైనా మనకి ఎక్కువ తాకిడి ఉన్న రోజు మన పర్టికులర్ గా 12వ తేదీ కూడా ఎక్కువ ఈ నర్సింగ్ స్టాఫ్ ని ఎక్కువ ANMs అంతా పెట్టి కూడా కొంత ఈ ORS డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది నగరపాలక సంస్థ. అంటే ఇప్పుడు ఈ జాతర అనేది ప్రతి సంవత్సరం జరిగే ఒక కార్యక్రమం. ఒక అధికారిగా కాకుండా ఈ జాతరకు సంబంధించి ఉండే విశిష్టతలో మీ పర్సనల్ ఎక్స్ప్రెషన్స్ ఏమైనా చెప్పగలరు? జాతర అనేది తిరుపతికి చాలా ప్రతిష్టాత్మకమైన ఒక మనకి పండగ. సో మేము యాక్చువల్గా ఇది డ్యూటీ హెక్టిక్ గా భావించాం. మేము జాతర అంటే మాకు ఒక ఛాలెంజ్ లాగా. పర్టికులర్ గా ఏదైతే మనం మెయిన్ 12వ తేదీ ఉందో ఆ రోజు డ్యూటీ చేయడానికి మేము చాలా ఆనందిస్తాము. ఛాలెంజింగ్ గా ఉంటుంది డ్యూటీ కూడా. బట్ భక్తులకి వచ్చే వాళ్ళకంతా కూడా మేము అవగాహన క్రియేట్ చేయాలనుకుంటున్నాం. ఎందుకంటే ఎండలు ఎక్కువగా ఉన్నాయి, మనకి విపరీతంగా ఉన్నాయి. సో మిడ్ సమ్మర్ సీజన్ వస్తూ ఉంది. సో మనకి కొంత జాగ్రత్తలు మీరు తీసుకొని ఇక్కడికి రావాల్సిందిగా మేము కొంత ప్రార్థిస్తూ ఉన్నాము. ఎందుకంటే 2 to 3 లీటర్స్ ఆఫ్ వాటర్ కన్జ్యూమ్ చేసి ORS ఇవన్నీ కూడా మీరు కొంత ఇంట్లో ఫ్రూట్ జ్యూసెస్, కోకోనట్ వాటర్, బటర్ మిల్క్ తీసుకుంటే కొంచెం బాగుంటుందని చెప్పేసి మేము భక్తులు విజ్ఞప్తి చేస్తాం. చరిత్ర అందించిన వారసత్వాన్ని భావితరాలకు అందించడానికి ఎందరో రచయితలు, కవులు, కళాకారులు ఆ వారసత్వ సంపదను కళల రూపంలో, సాహిత్యపరంగా లేకుంటే పుస్తకాల రూపంలో బాహ్య ప్రపంచంలో తీసుకెళ్ళి విస్తృత ప్రాచుర్యం కల్పించడానికి ప్రయత్నం చేశారు. అంటే చరిత్రను కూడా ఇంకో తరానికి తెలియజేస్తే ఈ చరిత్ర అనేది పదిలంగా ఉంటుందనేది ఒక భావన. అదే కోవలో తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయానికి చెందిన రిటైర్డ్ ప్రొఫెసర్ పేటశ్రీ గారు కూడా దీనికి సంబంధించి తిరుపతి గంగమ్మ ఆలయ చరిత్రను పాఠ్యంగా రాస్తే ఆ పాఠాన్ని దక్షిణ భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించకుండా, పట్టించుకోకుండా తమిళనాడులో మాత్రం తెలుగు పాఠశాలలో విద్యార్థులకు పాఠంగా బోధించే సందర్భం దక్కింది. అది కూడా 10వ తరగతి విద్యార్థులకు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని పేటశ్రీ గారు రాసిన చరిత్రని పాఠంగా ఎలా చేశారు,
ఏమిటి అనేది ఒకసారి ఆయన మాటలో తెలుసుకుందాం. చెప్పండి సార్. తిరుపతి గంగా జాతర నేను రాసి 31 సంవత్సరాలు అయింది. అది దానికి ఆంధ్రప్రదేశ్ జానపద సాహిత్య పరిషత్ వాళ్ళ రామరాజు జానపద విజ్ఞాన అవార్డు సంవత్సరానికి ఒక ఉత్తమ గ్రంథానికి ఇస్తారు. నాకు 1995లో ఆ గ్రంథానికి అవార్డు రావడం జరిగింది. ఆ తర్వాత అది బాగా బహుళ ప్రాచుర్యంలో మొదటి ఎడిషన్, రెండో ఎడిషన్, మూడో ఎడిషన్లు పోయినాయి. ఇంగ్లీష్లో కూడా ద్రవిడ యూనివర్సిటీ వాళ్ళు ప్రచురించారు దాన్ని. తర్వాత ఇంకో కొత్త గ్రంథం ఇంగ్లీష్లో ఇంకా డీటెయిల్స్ ఎక్కువగా ఇంకో గ్రంథం కూడా ఒక 4-5 రోజుల్లో రిలీజ్ అవ్వబోతుంది. కాబట్టి ఇది బాగా బహుళ ప్రాచుర్యం పొందడం వల్ల తమిళనాడు ప్రభుత్వం వాళ్ళు 10వ తరగతి లెసన్లో పాఠ్యాంశంలో నేను రాసిన తిరుపతి గంగ జాతర వ్యాసాన్ని పెట్టడం జరిగింది. అది పిల్లలంతా కూడా చదువుకుంటున్నారు. ఇంకా కూడా అది 4 సంవత్సరాలుగా 3 సంవత్సరాలుగా అది కంటిన్యూ అవుతూనే ఉంది. సార్, మీరు ఒక అధ్యాపకుడిగా, విద్యార్థిగా ఈ ప్రాంతంలో తిరిగి చూసిన సందర్భాలు, చిన్ననాటి గుర్తులు చాలా ఉన్నాయి మీకు. వాటిలో 1-2 చెప్పి, అంటే ఆనాటి జాతర జరుగుతున్న తీరు కానీ ఇప్పుడు జరుగుతున్న తీరు కానీ ఎలా ఉంది? ఆచార వ్యవహారాల్లో ఏమైనా తేడాలు మీకు కనిపించాయి? చాలా కనిపిస్తుంది. అందుకే నేను ఇప్పుడు లేటెస్ట్ బుక్లో కూడా నేను ఈ విషయాలన్నీ కూడా రాయమని అమెరికాలో ఒక పరిశోధకురాలు వెన్ వరల్డ్ బికమ్ ఫీమేల్ అనే ఒక గ్రంథాన్ని రాసింది. ఆమె యాంగిల్ వేరు. ఆమె నన్ను నువ్వు ఆ రోజు ఎట్టుంది, ఈ రోజు ఎట్టుందో రాయాలా, ఆ రోజులు ఎట్టుందో ఈ రోజులు మీరు అడిగిన ప్రశ్నే ఆమె వేసి చెప్పింది. కాబట్టి అప్పటి జాతర ఇప్పుడు జాతర చాలా తేడా ఉంది. ఆ రోజుల్లో పుర ప్రజలు చాటించినాక బయటకు పోరు, బయట నుంచి వ్యక్తులు రారు. ఆ విధంగా అష్టదిగ్బంధనం చేస్తారు ఊరిని. ఇప్పుడు పోయేవాళ్ళు పోతున్నారు, వచ్చేవాళ్ళు వస్తున్నారు. పైగా వేషాలు వేసేది తగ్గిపోయింది. బూతులు ఒక్కో రోజు ఒక్కొక్క వేషంలో ఒక్కొక్క రకమైన బూతులు తిట్టారు పిల్లలు. కానీ ఇప్పుడు ఏ రోజు ఏ బూతులు తిట్టాలో ఎవరికి అర్థం కాలేదు. అంటే సిలబస్లు అర్థం కాకుండా, అంటే సిలబస్ లాగా మొదటి రోజు బూతులు, మూడో రోజు బూతులు, రెండో రోజు బూతులు, ఒకటో రోజు ఎట్లంటే అంటే బూతులు తిట్టడం, అది కూడా తెలియకుండా పోవడం. నేనైతే ఈ బూతులన్నింటినీ కూడా డాష్లు పెట్టి మొత్తం మా చిన్నప్పుడు ఏమేమి బూతులు ఉన్నాయో పెద్దోళ్ళ కాలం నుంచి ఒక 100 ఏళ్ల బూతులన్నింటినీ కూడా డాష్లు పెట్టి, ఎందుకంటే అది మరీ పచ్చిగా రాస్తే బాగుండదు కాబట్టి డాష్లు పెట్టి నేను ఆ పాటలన్నింటినీ కూడా నేను ప్రస్తావించడం జరిగింది. అదేవిధంగా నేను రాసిన పుస్తకంలో అనుబంధంలో ఒక గంగోరి వెనుక తల్లి ఒక పాట ఉంది. దాన్ని చంద్రబోస్ అనుమతంతోనే పుష్ప 2లో ఆ పాటని గంగోరి వెనుక తల్లి ఉంది కదా, ఆ పాటలో ముందర చూస్తే 300 కన్నులు, వెనకాల చూస్తే 700 కన్నులు, ఇవన్నీ కూడా నా గ్రంథం నుంచి తీసుకొని ఆయన రాయడం జరిగింది. నన్ను నా అనుమతి కూడా తీసుకున్నారు. తర్వాత పుష్ప 2లో కూడా నాకు ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతల్లో స్పెషల్ థ్యాంక్స్లో కూడా నా పేరు జరిగింది. పుష్ప 2 సినిమాలో ఆ పాట ఎంత ఫేమస్ అయిందంటే ఆ పాటకు రూపకర్త కూడా ఇక్కడి నుంచి రిటైర్డ్ ప్రొఫెసర్ పేటశ్రీ గారు అందించిన సాహిత్యం వల్ల ఇది సాధ్యమైంది. ఇప్పుడు కూడా ఆయన కోరుకుంటున్నది ఒకటే, తెలుగు సాహిత్యంలో కావచ్చు, ఇంగ్లీష్ సాహిత్యంలో కావచ్చు, చరిత్రను వక్రీకరించకుండా వాస్తవాలను భావితరాలకు అందించి చరిత్రను కాపాడే వారిలో ఒకరిగా మెరుదామని పేటశ్రీ గారు అభిప్రాయపడుతున్నారు. వీడియో జర్నలిస్ట్ దినేష్ గులకలతో ఎస్ఎస్వి భాస్కర్ రావు, ఫెడరల్ కరెస్పాండెంట్, తిరుపతి గంగమ్మ ఆలయ ప్రాంగణం నుంచి.